ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగానికి ఆది ఉగాది, నేడు చైత్ర శుద్ధ పాడ్యమి, మన తెలుగు సంవత్సరాది. సో మరి ఈ సంవత్సరం మనందరూ ఎంతగానో ఎదురు చూసేది ద్వాదశ రాసుల గురించి. ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి ఏం జరగబోతోంది, వాళ్ళు ఏ ఏ రంగాలలో రాణించబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతో చక్కగా వివరంగా తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో నా ఫేవరెట్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. సో టుడే ఈజ్ మై లక్కీ డే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కలిసాను కాబట్టి. నమస్కారం. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా మీకు కూడా విశ్వావసు నామ సంవత్సర సంతోషం తల్లి. శుభాకాంక్షలు. ముందుగా అసలు విశ్వావసు అంటే అర్థం ఏంటి, అలాగే ఈ సంవత్సరం యొక్క విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు. సో జనరల్గా మనకు 60 సంవత్సరాలలో ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య ఏదో వస్తూనే ఉంటాయి. వాటికి సపరేటు చాలామంది ఏమనుకుంటారంటే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము, రాక్షసుడు అంటే ఏం ఉండదు తల్లి, జస్ట్ పేర్లు అది. సో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము. మనకు మేజర్ చూసుకోవాల్సింది ఏంటంటే విశ్వావసునామ సంవత్సరానికి రవి అధిపతి, అంటే సూర్యుడు అధిపతి. సో జనరల్గా సూర్యుడు ప్రపంచాన్ని కమాండ్ చేస్తాడు. సో కమాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సంవత్సరము మనకు నెగిటివిటీ అనేది ఈ సంవత్సరం నుండి ఎక్కువగా ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలో బాగా నెగిటివ్స్, ప్రకృతి పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, దేశాల పరంగా కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, ఇవన్నిటినీ కమాండ్ చేసేది రవి ఈ సంవత్సరం నుండి కమాండ్ చేయబోతా ఉన్నాడు. సో 2024 కంటే 25 డేంజర్, 25 కంటే 26 ఇంకా డేంజర్, 26 నుండి 27 డేంజర్, 28 డేంజర్. సో 28 వరకు మనకి ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది. ఈ 4 సంవత్సరాలు చాలా చాలా నెగిటివ్ పరంగా ఉండబోతూ ఉన్నాయి, చాలా నెగిటివ్లు ఉండబోతూ ఉన్నాయి. సో ఫస్ట్ మనం తీసుకుంటే విశ్వావసునామ సంవత్సరంలో విమాన ప్రమాదాలు అధికము, తర్వాత పడవ ప్రమాదాలు అధికము, తర్వాత నెక్స్ట్ ఏమంటారు రైలు ప్రమాదాలు అధికము, తర్వాత భూమి మీద కానీ నీటిలో కానీ భూకంపాల తీవ్రత చాలా ఎక్కువ. సో మోస్ట్లీ నాకు తెలిసి రాబోయే ఏప్రిల్ మేలో మనకి ఏదైనా ఒక పెద్ద భూకంపం రిక్టర్ స్కేల్ మీద 6 దాటినటువంటి భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అది కూడా నీటిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, లేదా భూమిపై రావచ్చు. సో 6 దాటుతుంది రిక్టర్ స్కేల్ మీద. సో అలా ఉంది. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. సో మానవ సంబంధాల మీద ప్రభావం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది. అంటే డబ్బు అతి ముఖ్యమైనటువంటి భూమిక పోషించే అవకాశం ఉంది. ఈ సంవత్సరాన్ని మొత్తం కమాండ్ చేస్తుంది. ఇక మీదట, ఈ సంవత్సరమే కాదు, ఇక మీదట రాబోయే కాలంలో ప్రపంచాన్ని కమాండ్ చేయబోయేవి రెండే. దట్ ఈస్ కాల్డ్ మనిషి అంటే మనీ అండ్ షీ, అమ్మాయి మరియు డబ్బు. ఈ రెండే ప్రపంచాన్ని కమాండ్ చేయబోతూ ఉన్నాయి. సో ఈ సంవత్సరంలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడవారికి ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. సో ఆడవారికి పదవులు వరిస్తాయి ఆడవారిని. సో ఆడవారికి విపరీతమైన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఈ సంవత్సరం ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఈ చిన్న నెగిటివ్ ఏముందంటే ఈసారి క్రైమ్ రేట్లో ఆడవారు కూడా మగవారితో సరి సమానంగా ఉంటారు. సో మర్డర్లు చేయడంలో కానీ ఇతరత్ర వాటిల్లో ఆడవారి సంఖ్య కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో జైలుకు వెళ్ళే వాళ్ళ సంఖ్యలో ఆడవారి సంఖ్య చాలా తక్కువ ఇంతకు ముందు వరకు. కానీ ఈ సంవత్సరం ఆడవాళ్ళు జైలుకు వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా చూస్తాం మనము. అంటే మగవాళ్ళతో పోటీపడి మరీ క్రైమ్ రేట్ అనేది ఆడవాళ్ళు చేస్తారు. సో ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. సో అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా సమస్యను అనుభవించే వాళ్ళల్లో సెలబ్రిటీస్ ఉండబోతూ ఉన్నారు. సో అది మీడియా సెలబ్రిటీసు, సినిమా సెలబ్రిటీసు, పొలిటికల్ సెలబ్రిటీసు, సోషల్ మీడియా సెలబ్రిటీసు, సో అలాగే యాంకర్సు, అంటే వీళ్ళంతా టీవీ మీడియాకు వస్తారు. అలాగే వ్యాపార రంగంలో ఉండే సెలబ్రిటీసు, అలాగే సామాజిక రంగంలో ఉండే సెలబ్రిటీసు. అంటే ఎవ్వరు ఏ రంగంలో సెలబ్రిటీ అయినా వాళ్ళకి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో మరీ ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఒక సంచలనం ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఏంటంటే ఇంటర్నెట్ సడన్గా ఈ సంవత్సరం బంద్ అయ్యే అవకాశం ఉంది. ఒకరోజు బంద్ అవ్వచ్చు, నెల బంద్ అవ్వచ్చు, 10 రోజులు బంద్ అవ్వచ్చు. బట్ సడన్గా మనం అందరము పిచ్చెక్కే అవకాశం ఉంది మనకి, అంతే. సో అది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే రవి ప్రపంచాన్ని, స్పేస్ను కమాండ్ చేస్తాడు. సో కుజుడు కూడా ఈ సంవత్సరం ఆధిపత్యం వహిస్తున్నాడు మన ప్రపంచం మీద. అంటే కుజుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు, టెక్నాలజీ మీద, ఇంటర్నెట్ మీద. వీటిని సడన్గా ఇప్పుడు మనం అంటుంటాం అప్పుడప్పుడు ఫేస్బుక్ 1 అవర్ పనిచేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ 1 అవర్ పనిచేయ, 1 అవర్కే మనకు పిచ్చిలేసిపోతుంది. అట్లాంటిది ఈసారి కుజుడు సుమారు 1 డే నుండి 6 months లోపు ఎంతనైనా చేయొచ్చు. ఒక 5 రోజులు పోయిందంటే చాలు, ఇక బిస్కెటే. సో ఇలాంటివి ఈ సంవత్సరం విచిత్రాలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెను సంచలనాలు ఉంటాయి.
భారతదేశ పరంగా ప్రముఖ నటుడిని కోల్పోయే అవకాశం ఉంది, అలాగే పెద్ద నాయకుడిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి. అలాగే తెలుగు రాజకీయాలు ఈ సంవత్సరం చాలా విచిత్రమైనటువంటి మలుపులతో చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా అగమ్యగోచరమైనటువంటి సిచ్యువేషన్లు ఈ సంవత్సరం ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఓడలు బళ్ళు ఓడలుగా మారబోతున్నాయి ఈ సంవత్సరం. రవి కారకుడు కాబట్టి, రవి రాజు కాబట్టి. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు ఈ విధంగా ఉండబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం యుగాంతం అయిపోతుంది. 2025 చివరిలో ప్రళయాలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తాయి, ఇంకెవరు మిగలరు, మనుషులందరూ చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి రకరకాలుగా అసలు ప్రచారం జరిగిపోతుంది. ఎక్కడ చూసినా అదే ప్రచారం. సో చాలామంది పండితులు నన్ను విమర్శించవచ్చు, కానీ నేను ఒక చిన్న లాజిక్ చెప్తానమ్మా. మనకు ద్వాపర యుగమైన, త్రేతాయుగమైన ఏ యుగాన్ని తీసుకున్నా మనకు 12,000 ఏళ్ల నుండి 15,000 ఏళ్లే కనిపిస్తుంది. అంటే అంతే 15,000 ఇయర్స్ మ్యాక్సిమం. కానీ మనకు శాస్త్రంలో ఎక్కడో రాసింది ఏంటంటే కలియుగం 4.5 లక్షల సంవత్సరాలు అని రాయబడి ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికి 4,500 కంప్లీట్ అయింది మనకు కలియుగం పుట్టి. నాకున్న అవగాహన ప్రకారము 2042, 43 అనేటువంటిది కలియుగ అంతంగా నేను భావిస్తున్నా. అంటే నాకున్న సబ్జెక్టు పరంగా చెప్తున్నా, నేను ఏదో ఇండివిజువల్గా ఆలోచించి చెప్పట్లేదు. సో నా సొంతగా నాకున్న సబ్జెక్టు మీద బేస్ చేసుకొని నాకున్న అవగాహనను ఇచ్చినటువంటి సర్వార్థ చంద్రిక కావచ్చు, కొన్ని జ్యోతిష్యపురమైనటువంటి బుక్స్ను బేస్ చేసుకొని 2042, 43 మేబీ కలియుగ అంతము అనేటువంటిది అప్పటి వరకు అయితే ఉండదు. కానీ 2028 వరకు మాత్రం ఈ 30 నుండి కంటిన్యూగా 26, 27, 23 సంవత్సరాలు ఎండింగ్ వరకు ఖచ్చితంగా పెను సంచలనాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఒక సందర్భంలో ఒక సంవత్సరం మనకు ఫుడ్ దొరకకపోవడము, అంటే ఫుడ్ రీచ్ అవ్వకపోవడం జనాలకు. ఉదాహరణ, ఇప్పటికే మనము చాలామంది మూర్ఖులు ఎవరెవరినో విమర్శిస్తారు కానీ కొన్ని విషయాలకు రారు. మనకు ప్రతిరోజు 50 లక్షల లీటర్లు కావాలి హైదరాబాద్కు పాలు, కానీ 5 లక్షల లీటర్లు కూడా ప్రొడక్ట్ అవ్వట్లేదు. మరి ఎట్లా మనం తాగేది ఏంటిది అంటే ఆ విషయమే. సో అట్లనే నూనె కూడా అంతే. అసలు పల్లీలు 4 కేజీల పల్లీలు అయితే 1 కిలో నూనె వస్తుంది అంతే, కానీ మనం 90 రూపాయలకే నూనె తీసుకుంటున్నాం. అవును. సో అది నూనె కాదు, కలుషితం, కల్తీ మొత్తం. సో అదే చెప్తున్నా. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడనో దగ్గర బాగా విపరీతమైన నెగిటివ్ ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని ఇక మీదట రాబోతున్నాయి. అవే ఈ సంవత్సరం రవి అధిపతి, సంచలనాలు దాటిస్తాయి. సో అట్లనే రాబోయే 2-3 సంవత్సరాలు చాలా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కలియుగ అంతం 2042, 43లో ఉండొచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు కదా సార్, మరి వీటన్నిటిని జరగకుండా ఉండాలి అంటే ప్రతి మనిషి చేయవలసినటువంటి పనులేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఒక మాటలో చెప్తారు? అంటే మనం ఇప్పుడు ప్రకృతిని ఆపే శక్తి మనకు లేదు. అవును. సో సైన్స్ అనేది మనకు 100% మంచి చేస్తే 1000% నెగిటివ్ చేస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు క్రోసిన్ ఉంది, క్రోసిన్ మీద రాసేది ఏముంటుంది? అవును, ఓవర్ డోస్ మేబీ ఇంజూరియస్ టు లివర్ అని ఉంటుంది. అవును. సో కంటిన్యూగా ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకు అవసరం లేదు. రోజుకు 2000 మిల్లీగ్రాములు దాటి 2000 mg దాటి కంటిన్యూగా 5 రోజులు 3000 mg వేసుకుంటే ఆటోమేటిక్గా లివర్ ప్రాబ్లం వస్తుంది. అంటే సైన్స్ మనకు బాగుపడమని ఇచ్చినటువంటి మెడిసిన్ అది. అట్లనే షుగర్ టాబ్లెట్ ఉంది, 10 షుగర్ టాబ్లెట్ వేసుకుంటే కోమాలకు పోతావు, అంతే. 10 బీపీ టాబ్లెట్ వేసుకుంటే లో బీపీతో చచ్చిపోతావు. సో నేను అనేది అదే, అంటే నీకు 100% మంచి చేసే సైన్స్ 1000%ను ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. రెండవది, ఈ రాబోయే 25, 26, 27, 28వ సంవత్సరంలో జరగబోయేటువంటి ఇంకొక సంచలనం ఏంటంటే మనం తయారు చేసుకున్న మన విమానాలు మేబీ ప్రస్తుతం ఉన్నటువంటి క్లైమేట్కు పని చేయకపోవచ్చును. అంటే ఆ క్లైమేట్కు, ఆ గాలికి, ఆ విండ్కు సైన్స్ అనేది కూడా విమానాల విషయంలో ఫెయిల్యూర్ అవ్వచ్చును. సో అందుకనే ఈ సంవత్సరం విమాన ప్రమాదాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను. అవును, చెప్పారు ఇందాక విమాన ప్రమాదాలు. సో అదే చెప్తాను. ఎందుకు అంటే విమాన ప్రమాదాలు టెక్నికల్లీ జరిగే అవకాశాలు చాలా తక్కువ, అసలు విమాన ప్రమాదాలు జరగవు. సో ఈ సంవత్సరము ప్రకృతికి విరుద్ధంగా ఏదో జరిగే అవకాశం ఉంది, సంచలనం. అందుకని విమాన ప్రమాదాలు ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయాల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతాయి, మానవ తప్పిదం వల్ల కాదు. ప్రకృతి ఏదో జరగడం వల్ల జరుగుతాయి.
సో వీటిలో మనం చేయగలిగింది ఏమీ లేదు. అంతే, కనీసం మనం మనకి ఇష్టమైన దేవుణ్ణో లేకపోతే మన కులదేవం అది వ్యక్తిగతమైన జాతకాలు. ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడమని మనం కోరేది ఏముంటది? మనం కోరుకునేది ఒకటే, 10 మంది బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాం. అంతకంటే మనం ప్రపంచాన్ని శాసించాలి అని కోరుకోవడం మూర్ఖత్వము. మనది మనం చూసుకుంటే చాలు. సో ప్రపంచం గురించి మనం ఆలోచించే శక్తి మనకు లేదు. సో అది ఇండివిజువల్గా మన జాతకాలు, మన ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పుడు ఏం చేయాలో చెప్పుకుందాం. ఓకే, అలాగే మరి ఇంకెందుకు ఆలస్యం, అలాగే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు అని అన్నారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను దీంట్లో నా రాశిలో ఏమొస్తుందా, ఎలా ఉంటుందా అని. సో ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా వచ్చేది మేషరాశి కదా. మేషరాశికి అసలు ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయాల్సినటువంటి పరిహారాలు కానీ ఏమన్నా ఉంటే చెప్తారా? తప్పకుండా తల్లి. ముందుగా ద్వాదశ రాశిలో మేషరాశి తీసుకుందాం. మేషరాశిలో ముందుగా ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. ఈ నెల 30 మార్చి 30 ఉగాది ఉండే స్టార్ట్ అవుతుంది. రెండవది షష్టగ్రహ కూటమి వ్యయంలో వస్తుంది మీనరాశిలో. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. సో 100కు ఇంచుమించుగా 90% బ్యాడ్ ఉన్నటువంటి రాశి మేషరాశి. సో మేషరాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అంటే మార్కులు తక్కువ వస్తాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసా రిజెక్ట్ అవ్వచ్చు. అలాగే విదేశాల్లో ఉండే విద్యార్థులు ఇండియాకు రావచ్చు, పేపర్ల విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, లీగల్ ఇష్యూస్ రావచ్చు, వాహన ప్రమాదాలు ఉంటాయి, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే బదిలీలు ఉండవు, ప్రమోషన్లు ఉండవు, పై అధికారులతో సమస్యలు ఉంటాయి. అలాగే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉంటాయి. సో ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కళాకారులు అయితే అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉంటాయి అందరికీ. అలాగే అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులు వాళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. రైతులకు మాత్రం 2 పంటలు లాభసాటిగా ఉంటాయి, దిగుబడి రాబడి పెరుగుతుంది, సో అనుకూలంగా ఉంటుంది. సో మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి గురువారం నాడు పూజించడం. సో దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేటప్పటికీ వాళ్ళకి వినేటప్పటికే షష్టగ్రహ కూటమి ఏం చేయలేము. అంతే, షష్టగ్రహ కూటమి అనేది చాలా డేంజర్ అంటారు. షష్టగ్రహ కూటమి చాలా డేంజర్, దాన్ని ఏం చేయలేము మనం. ఇప్పుడు అది పంచాంగంలో ప్రతి సంవత్సరం ఉండే నెగిటివ్స్ వేరు, ఈ సంవత్సరం ఉండే నెగిటివ్స్ వేరు. చాలా అంటే జ్వాలలో నెయ్యి పోసినట్టే, పెట్రోల్ పోసినట్టే. సో అందుకని షష్టగ్రహ కూటమి చాలా ఎఫెక్ట్ ఉంది. అందరికీ లేదుగా. అంటే ఓవరాల్గా 12 రాసుల్లో తీసుకుంటే ఒక 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, అయితే నెగిటివ్గా ఉన్న రాసుల్లో ఈ మేషరాశి ఒకటి అనమాట. ఓకే, వాళ్ళు మీరు చెప్పినటువంటిది పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే తర్వాత వచ్చేటువంటిది వృషభ రాశి కదా. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు కూడా చేయాల్సిన సో పూర్తిగా 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు వస్తాయి, అన్ని క్లియర్ చేస్తారు, కోరుకున్న చోట పోస్టింగ్ వస్తుంది, సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, వ్యాపారాలు సక్సెస్ ఉంటుంది, వ్యాపారులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. స్త్రీలకు రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంది. రైతులకు 2 పంటలు లాభిస్తాయి, కళాకారులకు అవకాశాలు వస్తాయి, అవార్డులు, రివార్డులు వస్తాయి. సో రాజకీయ నాయకులకు పదవులు ఎత్తుక్కుంటూ వస్తాయి, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, వశీకరణం ఉంటుంది, జన వశీకరణం ఉంటుంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అన్ని రంగాల, అన్ని వర్గాల వారికి, వృషభ రాశి వారికి 100కి 100% పాజిటివ్గా ఉంది. ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు. బాబా ఇది వినడానికి అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. మొదటి రాశి వారిది కొంచెం బాధ అనిపించినప్పటికీ కూడా రెండో రాశి కాస్త రిలాక్సింగ్గా అనిపించింది. అలాగే మూడవది వచ్చేసి మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అసలు? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి. సో విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, ప్రేమలో సఫలం జరుగుతుంది, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, వ్యాపార రంగంలో రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. అలాగే రైతులకు 2 పంటల రాబడి, దిగుబడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిథున రాశి వారికి విశేషించి రాజయోగం భావించాల్సి ఉంటుంది. సో పదవులు వెతుక్కుంటూ వస్తాయి, ప్రజల్లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరుగుతుంది. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. ఈ సంవత్సరం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే మే 9 నుండి వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే మార్చి 30 ఉగాది నుండి కాకుండా ఉగాది నుండి 50% సెట్ అయితే మే 9 నుండి గురువు జన్మంలోకి రావడం వల్ల
మే నుండి ఇంకా వీళ్ళకి తిరుగులేదు. ఇంకా రాబోయేటువంటి 5 సంవత్సరాల పాటు ఇంకా వీళ్ళు ఎక్కడనో ఉంటారు, రాజయోగం వీళ్ళది. సో మిథున రాశి వారికి సూపర్, నో రెమెడీస్. ఇప్పటి వరకు మీరు 7 రాశులు బాగుంటాయి, 5 రాశులు బాగోవు అని చెప్పారు కదా, వాటిల్లో ఈ 2 ఒకటి నేను రాసేసుకున్నాను లిస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది 2025? సో కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. సో కర్కాటక రాశి వారికి ఉన్న 2 సమస్యలు. ఈ సంవత్సరం మే 9 నుండి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇద్దరికి మాత్రమే ఈ 2 రకాల సమస్యలు తప్ప విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, వీసాలు వస్తాయి, విదేశీయానం ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు వస్తాయి, మినుములు ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవారికి విపరీతమైన డబ్బు వస్తుంది, రైతులకు 2 పంటలు లాభము దిగుబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, స్త్రీలకు సంబంధించి అన్ని రంగాల స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, కళాకారులకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి జాతకం 90% సూపర్గా ఉంది. సో గురువు ఒక్కడే ప్రాబ్లం కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు ధరించడం ద్వారా మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఎల్లో కలర్ డ్రెస్సు గురువారం నాడు ధరించడం వల్ల పూర్తిగా సమస్యల నుండి బయటపడతారు. అంతేనా, లేదంటే ఏ దైవాన్ని ఆరాధించాలి అలా కూడా ఏమన్నా? వెంకటేశ్వర స్వామి, ప్రతి మనిషికి ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎవరైనా వెంకటేశ్వర స్వామిని ఆరాధించవలసిందే, వేరే ఆప్షన్ లేదు. అలాగే సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సో 100కి 100% నెగిటివ్గా ఉండబోతున్నటువంటి రాశి సింహరాశి. సో 8వ స్థానంలో అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. అలాగే 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి కాంబినేషన్ రాబోతూ ఉంది. దీన్ని షష్టాష్టకాలు అంటారు, 6:8 అంటారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కాంబినేషన్. అండ్ అన్నిటికంటే ముఖ్యం, మీడియా అండ్ సెలబ్రిటీలు ఇద్దరు కూడా సింహరాశికి సంబంధించినటువంటి జాతకంలో ఉండేవాళ్ళే. అంటే మీడియాలో ఉండేవారు, సెలబ్రిటీస్ ఇద్దరికి ఈ రాశిలో ఉండే వాళ్లకు సమస్యలు రాబోతూ ఉన్నాయి. మా, మీ, ము, మే, మో, మీ అనేటువంటిది మీడియా. సో సింహరాశి వాళ్లకు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు, తగ్గిపోతుంది. అలాగే బ్యాక్లాగ్స్ ఉంటాయి, అలాగే వీసా రిజెక్ట్ అవుతాయి, అలాగే లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, అలాగే అలవాట్ల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఆగిపోతాయి, పై అధికారులతో టార్చర్ ఉంటుంది, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్సులు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి, బ్యూరోక్రాట్స్కి సిబిఐ, ఏసీబీ, సిఐడి కేసులు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, ఆడవారికైతే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, మరీ ముఖ్యంగా భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ అనేది 100కి 100% కనిపిస్తూ ఉన్నాయి అందరికీ ఈ సంవత్సరం. సెలబ్రిటీలు అయితే 100కి 100% లీగల్ ఇష్యూస్ ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, పోలీస్ చిక్కులు. సో వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవరికి? సింహరాశి వారికి. అందుకని నలుపు రంగు వాహనాలు అవాయిడ్ చేయండి, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి, వాటికి వైట్ కలర్ ర్యాప్ వేయించండి కార్కి, అలా చేయాలి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి గురువారం నాడు పూజ చేయించడం ద్వారా ఈ సమస్యలన్నిటి నుండి బయటపడతారు. ఓకే, మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, అంత దూరం డబ్బులు పెట్టలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం ఇలాంటివి ఏదైనా చేయొచ్చా? తిరునల్లార్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. అంత తక్కువ అక్కడ ఏముంది? ఇవాళ రేపు 2,000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఇంకోటి డివోషనల్ విషయంలో సౌత్ ఇండియా వాళ్ళు ఖర్చు పెట్టినట్టు ఎవరు ఖర్చు పెట్టారు, నో ప్రాబ్లం. అలాగే తరువాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? సో 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి. మరీ ముఖ్యంగా స్త్రీలైతే కొత్త పదవులు, అధికారాన్ని తీసుకొస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త వ్యాపారాలు వస్తాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమలో సఫలం ఉంటుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, బదిలీలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ పెరుగుతాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే స్త్రీలకు అన్ని రంగాల్లో చాలా అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, కళాకారులకు అవకాశాలు వస్తాయి, విదేశాల్లో ప్రోగ్రాంలు వస్తాయి, అవార్డులు రివార్డులు వస్తాయి. సో వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. కన్యారాశి వారు సూపర్, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకా ఏది పూజ చేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు కన్యారాశి వాళ్ళు. మరి అలాగే కన్యారాశి తర్వాత వచ్చేటువంటిది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఏమైనా అసలు పరిహారాలు కానీ ఇంకేమైనా చేయాలా? సో 100కి 100% నెగిటివ్గా ఉన్నటువంటి రాశి తులారాశి.
సో వీళ్ళకి 6వ స్థానములో 6 గ్రహాలు వస్తున్నాయి. షష్టమ స్థానములో 6 గ్రహాలు. షష్టమ స్థానం అంటే 6వ స్థానం అంటే శత్రువులకు ఆధిపత్యాన్ని ఇస్తుంది, రోగాన్ని ఇస్తుంది. సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు డబ్బుకి డోకా లేదు. ఈ సంవత్సరం విపరీతమైన డబ్బు ఫ్లో ఉంటుంది, కానీ పెను సంచలనం దారితీస్తుంది. కుటుంబంలో అతిపెద్ద సంచలనం ఉండొచ్చు ఎవరికైనా ఒకళ్ళకి కుటుంబంలో. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, వచ్చిన డబ్బులు నష్టపోవడము, లీగల్ ఇష్యూస్, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, ఫెయిల్యూర్స్, బ్యాక్లాగ్స్, లవ్లో ఫెయిల్యూరు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల యాక్సిడెంట్లు, అలాగే అనవసరమైనటువంటి వివాదాలు, విద్యార్థులకు వీసా రిజెక్ట్లు, ఇండియాకు రావడం వేరే దేశం నుండి, అలాగే ఉద్యోగస్తులు అయితే ప్రైవేట్ వాళ్ళకు ఉద్యోగాలు కోల్పోవడము, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అయితే పై అధికారుల వల్ల సమస్యలు, ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి గొడవలు, అలాగే వ్యాపారస్తులకు సంబంధించి జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, అలాగే రైతులైతే 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా తులారాశి వాళ్లకు ఎరుపు రంగు పంటలు పండించే రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలైతే భార్యాభర్తలకు, లవ్వర్స్కు డిస్టర్బెన్స్, సో స్త్రీలకు సంబంధించి. సో అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు, పదవిని కోల్పోవడము. సో ఇలాంటి సంచలనాలు తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడతారు. మీరు అన్నట్టుగా అంటే ఈ సంవత్సరం కొంతమందికి బాగుంది, కొన్ని రాసుల వారికి బాగాలేదు, కొన్ని రాసుల వారికి బాగున్నాయి. అసలు ఇది ఏదైనా సరే టైం మీదే డిపెండ్ అయి ఉంటుందంటారా? అంటే మనం ఏం చేయాలనుకున్నా, మనం ఇది సాధించాలి అని అనుకుంటున్నాం, కొంతమంది ఎంత ప్రయత్నించినా సాధించలేరు. అదంతా టైం మీదేనా? ఈ రాసుల మీద 88% జ్యోతిష్యం కమాండ్ చేస్తుంది, 12% మన చేతుల్లో ఉంటుంది. ఓకే, కాకపోతే మనం కష్టే ఫలి అంటారు, మనం సాధిస్తే ఏదైనా జరిగిపోతుంది, అసలు ఇలాంటివి ఏమీ నమ్మకూడదు. అది అప్పుడు మనిషి కంటే గాడిది బెస్ట్. ప్రపంచంలో గాడిది కష్టపడ్డాడు, మనం కష్టపడం. రైట్, కరెక్ట్. సో కూలీలు కష్టపడ్డాడు, మనం కష్టపడం. ఈ ప్రపంచంలో అతి కష్టం చేసేవాడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు. అవును. సో వాడికి రోజుకు 1,00,000 ఇచ్చిన తక్కువనే. అవును. కానీ మనం అంత ఇయ్యం. సో ఈ ప్రపంచంలో కష్టపడాల్సింది శారీరకంగా కాదు, బ్రెయిన్తో కష్టపడాలి. ఎవరైతే బ్రెయిన్తో కష్టపడతారో వాళ్ళకు డబ్బులు ఎక్కువ. ఎవరైతే గ్లామర్తో కష్టపడతారో వాళ్ళకు డబ్బులు ఎక్కువ. ఒక హీరోయిన్ గ్లామర్తో కష్టపడితే 5 కోట్లు ఇస్తారు. ఆ అమ్మాయి ఒక స్విమ్ సూట్ వేసుకుంటా అంటే ఇంకో 50 లక్షలు పెరుగుతుంది. సో గ్లామర్తో కష్టపడే అవకాశం అమ్మాయిలకు ఉంది, బ్రెయిన్తో కష్టపడే అవకాశం అందరికీ ఉంది. సో బ్రెయిన్తో కష్టపడ్డ వాళ్లకు చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకనే బ్రెయిన్తో కష్టపడండి అంటాం. అంటే బ్రెయిన్తో కష్టపడితేనే, అందరు చదువుకుంది అదేలా, కానీ ఒక్కొక్క లాయరు గంటకి 10 లక్షలు తీసుకునే లాయర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్స్. కరెక్ట్. హైదరాబాద్లో నెలకు 10,000 సంపాదించే లాయర్లు కూడా ఉన్నారు. అంటే బ్రెయిన్, అదే లా చదువుకున్నాం. అందరు హీరోయిన్లు అదే పని చేస్తారు. ఒక హీరోయిన్కి 10 కోట్లు ఇస్తే సినిమాకు, ఒక హీరోయిన్కి 10 లక్షలు ఇస్తారు. సో వాళ్ళ లెవెల్కు పెరగాలి అంటే దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి. మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది, ఒక సినిమా హీరోయిన్ చూస్తే సింపుల్ అనిపిస్తుంది, కానీ పొద్దున్న లేస్తే వాళ్ళు 4 గంటలు దాంట్లో జిమ్లో పడే కష్టం చూస్తే నరకం అనుభవిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకంటే ఆడవాళ్ళు సున్నితమైన శరీరం గలవాళ్ళు. సో వాళ్ళు అంత కష్టపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అదే అంటారు, దాన్ని హార్డ్ వర్క్ అంటాం. సో ఒక పొలిటీషియను చాలా ఈజీ అనిపిస్తుంది. ఒక సీఎం వ్యక్తిని చూడంగానే సీఎం అంటే చాలా గొప్ప అనిపిస్తుంది, కానీ ఆ సీఎంగా 18 గంటల నుండి 20 గంటలు వాళ్ళు పడే కష్టం మామూలు. నిద్ర ఉండదు, 4 గంటలు నిద్ర ఉంటుంది. సో ఇవన్నీ చాలా కష్టం. ఎవరైతే బ్రెయిన్తో కష్టపడతారో వాళ్ళకి డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్లకు డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం, దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్లో ఉండే వాళ్ళు ఎవ్వరికీ జీవితంలో ముందుకు డెవలప్మెంట్ ఉండదు. కష్టపడితేనే, రిస్క్ తీసుకుంటేనే కష్టాలు, జనాలతో దొబ్బులు తింటేనే జ్యోతిష్కుడికి అచీవ్మెంటు. ఇంట్లో కూర్చొని జ్యోతిష్యం చెప్పుకుంటా కాంట్రవర్సీస్ చెప్పను అని చెప్తే పబ్లిక్ తెలవము. 10 మందికి తెలియాలి, 10 మందితో దొబ్బులు తింటేనే మనకు పేరు వస్తుంది. సో ఈ సంవత్సరం అంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనేది చాలా బెస్ట్ అంటారు అయితే. ఎగ్జాక్ట్లీ. ఆడవాళ్ళు అయితే బ్యూటీ విత్ బ్రెయిన్, మగవాళ్ళు అయితే ఓన్లీ బ్రెయిన్. ఎందుకంటే ఈ బ్రెయిన్తో డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా బ్యూటీ వస్తుందిగా. అంతే కదా. ఇప్పుడు ఒక రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించుకోవాలి, అలాగే ఒక రాణి కావాలంటే రాజు ఉంటే చాలు. అంతే, కరెక్ట్. అలాగే
తర్వాత వచ్చేటువంటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో వృశ్చిక రాశికి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది. ముఖ్యంగా కళాకారులకు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్లకు విపరీతమైన రాజయోగం కనిపిస్తోంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే లవ్లో సక్సెస్ కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కి 200 రూపాయల లాభం వస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు విశేషించి పబ్లిక్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. సో ఏ రకంగా తీసుకున్నా, ఏ రంగాల వారికైనా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది కాబట్టి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఇప్పటి వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఏలినాటి శని, అలాగే ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ అర్ధాష్టమ శని. ఇప్పుడు 2.5 years అర్ధాష్టమ శని. వృశ్చిక రాశి ఏలినాటి శని వృశ్చిక రాశికి 2020కి ఏలినాటి శని వెళ్ళిపోయింది. అవును, అప్పుడు దాని తర్వాత కొంత గ్యాప్ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని వచ్చింది. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని వస్తాయి. సో 12, 1, 2 అనేది ఏలినాటి శని, 3 అనేది సువర్ణపాదం మంచి టైం, 4 అనేది అర్ధాష్టమ శని, మళ్ళీ 5, 6, 7 మంచిది, 8 మళ్ళీ అష్టమ శని. సో శని ప్రతి 2.5 సంవత్సరాలకు ఇల్లు మారుతాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మారుతా ఉన్నాడు 30వ తారీఖు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరము మార్చి 30, ఏప్రిల్ 14, మే 9 కంటిన్యూగా 4 గ్రహాలు మారుతున్నాయి. రాహు, కేతువు, గురువు, శని. అలాగే నాకు ఇంకొక డౌట్ గురుగారు, లైక్ అర్ధాష్టమ శనిలో ఏమంటారంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయనో, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయి మూల కూర్చుంటారనో, ఎస్పెషల్లీ అర్ధాష్టమ శనిలోనే చావు అంచు చివరి వరకు వెళ్ళొస్తారు అనే మాట విన్నాను. కంటక శని అంటారు. అందుకనే కంటకము అంటే ముళ్ళు. సో కాల్లో ముళ్ళు దిగితే ఎట్లుంటది, నరకం చూపిస్తుంది. సో ఇది కూడా అంతే. సో జాగ్రత్తగా ఉండాలి. మరి శని వెళ్ళిపోయే ముందు మంచి చేసి వెళ్తాడంటారా? ఆల్రెడీ సూపర్. ఇంకా అందుకనే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కదా, 30కి వెళ్ళిపోతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకు. సో సూపర్. అలాగే తర్వాత వచ్చేటువంటి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో వృశ్చిక రాశి నుండి వెళ్ళిపోయిన శని ఎక్కడికి వస్తాడు? ధనస్సు అయిపోయింది, సింపుల్. అక్కడ వెళ్ళిపోయిన అర్ధాష్టమం ఇక్కడికి వచ్చింది. రెండవది ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో షష్టగ్రహ కూటం వస్తుంది. 4వ ఇంట్లో శని వస్తున్నాడు, శనితో పాటు షష్టగ్రహ కూటం వస్తుంది. సో వీళ్ళకు ఉండే అతిపెద్ద సమస్య తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తీవ్రమైన ధన నష్టం. సో వీళ్ళు తీసుకుపోయి ఎక్కడనో వ్యాపార రమ్మని డబ్బులు పెడతారు, అప్పులు ఇస్తారు, ఇల్లు కొంటా అంటారు, జాగలు కొంటా అంటారు. అదంతా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి నష్టపోతారు డబ్బులు. అందుకని డబ్బుల జోలికి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. వచ్చిన డబ్బులు ప్రభుత్వ బ్యాంకులో వేసుకుని దాచుకోండి. సో వచ్చిన ఇంట్రెస్ట్తో డబ్బులు తినండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ప్రేమలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు సమస్యలు, పై అధికారుల వల్ల ఇబ్బందులు, పై అధికారులు టార్గెట్ చేయడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు, అలాగే ధన నష్టము, కేసుల్లో ఇరుక్కొనుట, న్యాయపరమైన ఇబ్బందులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, ఆడవారైతే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే రైతులకు మాత్రం అనుకూలంగా ఉండబోతూ ఉంది. 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసుకోవాలి? తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ, నూనె దానం చేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే తర్వాత వచ్చేటువంటిది మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో గత 8 సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి దరిద్రమంతా ఈ నెల 30తో వెళ్ళిపోతూ ఉంది మకర రాశి వారికి. దాన్నే ఏలినాటి శని అంటాం. 7.5 సంవత్సరాల శని వెళ్ళిపోతూ ఉంది. మకర రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ధనము విపరీతంగా ఫ్లో అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు, కొత్త గృహప్రవేశాన్ని నిర్వహిస్తారు. సో కొత్త వాహనాలు కొంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్త్రీలైతే రాజకీయంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం అనేటువంటిది ఒకటే డౌట్ కనిపిస్తూ ఉంది వీళ్లకు. సో మిగిలినవన్నీ విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. సో ఏ రంగంలో తీసుకున్నా 100కి 100% అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్య మకర రాశి వారికి కనిపిస్తున్నది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం అతి సంచలనానికి దారితీయబోతూ ఉంది. సో ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి. మరికి ముఖ్యంగా భర్తల కోపాన్ని తగ్గించుకోండి. భర్తల కోపాన్ని మగవాళ్లే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎలాగో మనం ఆడవాళ్ళ డామినేషన్ అనుకున్నాం కదా ఈ సంవత్సరం. అందుకని మగవాళ్లే కోపాన్ని తగ్గించుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్లను భరించాలి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు. ఈ ఒక్క విషయంలో మిగిలిన అన్ని 100% అనుకూలంగా ఉన్నాయి. నో టెన్షన్, నో రెమెడీస్. సో మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో కుంభరాశి వారికి ద్వితీయంలో షష్టగ్రహ కూటం వస్తుంది. ద్వితీయం అంటే డబ్బు.
ఓకే. సో డబ్బు స్థానంలో షష్టగ్రామం వస్తుంది కాబట్టి పెను ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారికి సూచిస్తూ ఉంది. ఏదైనా పెద్ద ప్రాపర్టీ కోల్పోవడం, లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ కోల్పోవడం, లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చి నష్టపోవడం, లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ రూపంలో, భూముల్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో డబ్బు నష్టపోవడం ఈ సంవత్సరం చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం పరంగా ఆడ మగవాళ్ళకి ఇంట్లో పెళ్లి నిర్వహించినప్పుడు ఆ పెళ్లి రూపంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఆ పెళ్లిళ్ళు ఫెయిల్ అవ్వడం, అంటే ఫెయిల్ అయిన పెళ్లికి డబ్బు ఖర్చు చేయడం అంటే బాధనే కదా. సో అలాంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని జన్మంలో నుండి ఏలినాటి శనిలోకి వస్తూ ఉంది. 3వ పాయింట్లోకి ఏలినాటి శని వస్తుంది. అంటే 7.5 సంవత్సరాల శని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి 6వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ ఉంది. సో ఈ ఒక్క సంవత్సరాన్ని తట్టుకుంటే వచ్చే సంవత్సరం నుండి కుంభరాశి వారికి బాగుంటుంది. సో కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ధన నష్టము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా డబ్బులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకున్నట్లయితే ఈ మీరు చెప్పినటువంటి పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఓకే. అలాగే ద్వాదశ రాశులు చివరిగా వచ్చేటువంటి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో అన్నిటికంటే డేంజరస్ రాశి, అన్నిటికంటే ఎక్కువగా సఫర్ అవబోతున్న రాశి, 100కు 110% సమస్యలను అనుభవించబోతున్న రాశి, ఏలినాటి శని జన్మశనిలోకి రాబోతున్న రాశి, షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న రాశి మీనరాశి. సో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వేరే రాశులు సఫర్ అయితే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి వస్తుంది అంటే ఇంకెంత సఫర్ అవుతారు. సో 100కి 100% డేంజరస్గా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు, ఫెయిల్యూర్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చదువు ఆగిపోతుంది. ఎంబీబీఎస్ లాంటి చదువులు చదివే వాళ్ళకు కూడా ఎంబీబీఎస్ ఆగిపోతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు రావు, ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు డివోర్స్కు దారితీస్తాయి, సినిమా నటులకు అవకాశాలు రావు, వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, ధన నష్టం జరుగుతుంది, అప్పులు చేయాల్సి రావచ్చు, వాహన ప్రమాదాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, కోర్టు కేసులు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వస్తాయి. రైతులకు మాత్రం ఒక పంటనే అనుకూలంగా ఉంటుంది, మొదటి పంట. రెండవ పంటలో ఎక్కువగా వర్షాభావ పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. సో ఏ రకంగా తీసుకున్నా, ఏ రంగం వారికైనా ఈ సంవత్సరం పెను సంచలనాలు దాల్తీసే అవకాశం ఉంది. సెలబ్రిటీలు ఎవరైనా మీనరాశిలో ఉంటే వాళ్లకున్నన్ని కష్టాలు ఎవరికీ ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. డూ ఆర్ డై లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంది. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి, కుటుంబం అంతా ఒకే తాటి మీద ఉండండి. తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఇంకొక డౌట్ గురువు గారు, మనకి ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందంటే మీరు అన్నట్టు ద్వాదశ రాశులు అంటే వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటారు. దాంతోపాటు ఆదాయం, వ్యయం అని, రాజపూజ్యం, అవమానం అని ఇవన్నీ ఉంటాయి కదా. కొంతమందికి ఆదాయం 2 ఉంటుంది, వ్యయం మాత్రం 14. అసలు వాటికి శాస్త్ర ప్రామాణికం లేదు. ఓకే. ఎందుకు లేదు అంటే మనకు శాస్త్ర ప్రామాణికం అనేది గ్రహాలను బేస్ చేసుకుని ఉంది. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు అనేవి శాస్త్ర ప్రామాణికం లేదు. మనకి ఏం చెప్పింది శాస్త్రం అంటే ఆదివారం నాడు, ఎప్పుడు ఆదివారం నాడు ఉగాది వచ్చినా ఈ నెంబర్లే వస్తాయి, చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే. 30 అర్థమైందా? అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు తులారాశి ఉంది, ఆదాయం 2, వ్యయం 14. ఆదివారం నాడు ఉగాది ఎప్పుడు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇదే రిజల్ట్ కనిపిస్తుంది. ఈ 2, 14 ఉంటుంది. సో సోమవారం నాడు ఏదొచ్చినా ఉగాది ఇదే ఉంటుంది. కాబట్టి వాటికి ప్రామాణికం లేదు, అవి తప్పు. అంటే ఆదాయ వ్యయాలను అసలు చూసుకోవద్దు, అసలు రాజపూజ్య అవమానాలను చూసుకోవద్దు, అవి వదిలేయండి. ఫలాలు చూసుకోవాలి, గోచారం చూసుకోమన్నది శాస్త్రం. గోచారము అంటే శని ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, ఈ సంవత్సర ఫలితాన్ని నిర్దేశించేది అది. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాతకాలు మారవు, 2.5 సంవత్సరాలకు ఒకసారే మారుతాయి. 2022లో మారినటువంటి జాతకాలు మళ్ళీ 2025 మార్చిలో మారుతున్నాయి, మళ్ళీ 2027లో మారుతాయి. ఈ మధ్యన మారేది ఒక రాహువు, కేతువు, గురువు మాత్రమే. శని కమాండ్ చేస్తాడు లైఫ్ను. సో ఈ సంవత్సరం శని మీనంలోకి వస్తున్నాడు, 2.5 సంవత్సరాల తర్వాత మేషంలోకి వస్తాడు. సో అలా మరి ఈ సంవత్సరంలో మొత్తం మీద అటు ఆడవారు కానీ ఇటు మగవారు కానీ అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాస్త ఎలా ఉండాలో ఒక మాటలో చెప్పండి. ఏం లేదు, ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులు, ఎక్కువగా ఎరుపు, మెరూను, పింకు, ఆరెంజు ఇలాంటి దుస్తులు ఎక్కువగా ధరించడం వల్ల, ఎందుకంటే ఈ సంవత్సరం అధిపతి రవి కాబట్టి సూర్యుడికి సంబంధించిన రంగులు ఎక్కువగా వాడాలి. సాధ్యమైనంత వరకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా రాత్రిపూట వాహన ప్రయాణాలను, అంటే ప్రైవేట్ వెహికల్స్లో తిరగడం ఆపేయాలి. చాలా వరకు కామన్ అంటే బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లను వాడండి. ఎక్కువగా వ్యక్తిగతమైన వాహనాలకు దూరంగా ఉండండి.
అలాగే మరీ ముఖ్యంగా మగవాళ్ళకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సరం మీరు కోపాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇది మగవారికి ఇచ్చే సజెషన్. ఎందుకంటే ఈ సంవత్సరం డామినేషన్ అంతా ఆడవాళ్ళదే కాబట్టి, సో ఆడవాళ్ళకి ఎలాగూ కోపం ఉంటుంది కాబట్టి మగవారు కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే సమాజంలో కూడా ఆడవారు బయట సమాజాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు నిర్వహించాలి, ఇంటికి వచ్చిన తర్వాత గంటె తిప్పాలి. ఈ రెండూ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 200% హెక్టిక్ అవుతుంది లైఫ్. దానివల్ల వాళ్ళు స్ట్రెస్ను తట్టుకోలేక ఒకటో రెండో బరస్ట్ అవ్వడం వల్ల, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు అనేవి సిద్ధిస్తున్నాయి. సో దానివల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని కోపాన్ని మగవాళ్ళు తగ్గించుకోవడం వల్ల, తొందరపాటును తగ్గించుకోవడం వల్ల అండర్స్టాండింగ్స్ పెరిగి చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ సంవత్సరము ఎక్కువగా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఈ సంవత్సరము చాలా వరకు క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది, ఈ ఇయర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది దానివల్ల. అందుకని కొద్దిగా కోపాలను తగ్గించుకోవడం, అలాంటి పనుల పట్ల దూరంగా ఉంటే మంచిది. సో మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా కోపాలని తగ్గించుకొని కంట్రోల్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తుంటే అంత మంచిగా జరుగుతుంది అంటారు. అలాగే బాగోలేని రాసులు వాళ్ళు, అంటే ఈ సంవత్సరం అంత పెద్ద అద్భుతంగా లేని రాసులు వాళ్ళు ఏది కొనుగోలు చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, అంటే ఇళ్ళ కొనుగోలు కానీ, ప్లాట్స్ సంవత్సరం బంగారం 1,00,000 పారైతుంది కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేయడం మంచి అవకాశం. ఈ సంవత్సరం బంగారాన్ని కొనలేం మనం, ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. సో వెండి మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి అవకాశం. సో ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దాని మీద చేయొచ్చు అంటారు. ఓకే, ద్వాదశ రాశుల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. మరొకసారి మీకు కూడా విశ్వావసు నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి విశ్వావసు నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. చెప్పినవన్నీ విన్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి అవన్నీ మీ అందరూ పాటించండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.